వాడికి మైండ్ బ్లాక్ అయింది. ఈడింటిడా మాట్లాడుతున్నాడు, అవునరా నా దేవుడు అచ్చం నాలాగే ఉండాలనుకున్నాడు, అచ్చం నాలాగే పుట్టాలనుకున్నాడు, అచ్చం నాలాగే బతకాలనుకున్నాడు. కాకపోతే తేడా ఏంటో తెలుసా, నేను ఈ లోక మర్యాదకు తలొగ్గాను, ఆయన ఈ లోక మర్యాదని జయించాడు. దట్ ఈజ్ యువర్ కింగ్. నీ రాజు కథే వేరు. ఎంతని చెప్పాలి, రోజు చెప్తానే ఉంటే ఇక సమయం తెలీదు. అంత గొప్ప రాజు. మన ప్రభు ఏమంటాడు, ఒరేయ్ కత్తి పట్టుకోకు, కత్తితోనే సస్తావు. బాంబు వేయకు, బాంబుతోనే సస్తావు. కోపం పెట్టుకోకు, కోపంతోనే సస్తావు. ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి ఎంత తేడా అండి. నీ రాజ్యం అది. ఒక్కసారి 33వ అధ్యాయం తీస్తారా, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఆఖరి 2 వచనాలు చదవండి. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తాడు. యాకోబు ఊట ప్రత్యేకింపబడుతుంది. ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో అతనిపై ఆకాశము మంచును కురిపిస్తుంది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. వింటున్నావా? నువ్వు వింటున్నావా? నీ భాగ్యం ఎంత గొప్పదో నువ్వు వింటున్నావా? నువ్వు చచ్చిపోక్కర్లేదు కన్యకలు కావడానికి, నువ్వు పోయి కొట్లాడక్కర్లేదు నీకు 70 మంది 1000 మంది స్త్రీలు రావటానికి. ఆయన నీకు నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు. యెహోవాయే రక్షకుడుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది. అన్యజనులు నీ ముందు నీతో ఏకీభవించినట్లు వేషాలేస్తారు. ఒకరోజు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో నిలబడి హిందూ కోడ్ అనే బిల్లు ప్రవేశపెట్టారు. అప్పట్లో ఒక్కొక్కడు 3 4 5 6 10 20 ఎంతమందిని కావాలంటే అంతమందిని చేసుకునేవాళ్ళు. ఇళ్ళలో ఒక నియోగ అనే ఒక పద్ధతి ఉండేది. దాన్ని బట్టి ఎంతమందిని కావాలంటే చెప్తాను కొంచెం తర్వాత. ఆయన అన్నాడు, నో, ఒక్క పురుషుడికి ఒక్క భార్యే. దిస్ ఈజ్ వాట్ హిందూ కోడ్ ఈజ్ అన్నాడు. బట్టలు చింపుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆలోచన? నీ రాజు, యువర్ కింగ్ బ్రాట్ దట్ ఐడియా. నీ రాజు ఒక్కరికి ఒక్కరు చాలు. ఏరా 10 మంది కావాలా నీకు? ఒకరు చాలదు. యువర్ కింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద నేషన్స్. దేశాలను రూపాంతరము చెందించే రాజు నీ రాజు. చట్టాల ద్వారా రూపాంతరము చెందిస్తాడు, నాయకుల ద్వారా రూపాంతరం చెందిస్తాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవాయే రక్షకుడుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది. చదుమా. ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించే ఖడ్గము. నీ శత్రువు నీకు లోబడినట్లు వేషాలేస్తాడు.